మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ఆధార్ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, మీ ఎజెండా ఏంటి, మీ మేనిఫెస్టో ఏంటి? మా పార్టీ మొట్టమొదటి పెట్టింది ఈ రాష్ట్రంలో బీసీలకి అధికారం రావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి సంకల్పం మాది. కాబట్టి ఈ పార్టీ ద్వారా బీసీలందరూ కూడా మాది అని ఓన్ చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా బేసిక్ ప్రిన్సిపల్. సెకండ్ వచ్చి 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో అత్యధిక సీట్లు సాధించుకొని అధికార మార్పిడి చేసి బీసీ ముఖ్యమంత్రి చేయాలి అనేది సెకండ్. మూడో అంశం వచ్చేసి మేమెంతో మాకంత. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎవరెంత ఉన్నారో అందరికీ తెలిసిందే అది. కాబట్టి ఎవరి శాతం ఉంటే అంత శాతం వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం కావాలనేది మా మూడో అంశం. నాలుగోది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి ఇంకా వాళ్ళు వెనకబడినటువంటి వాళ్ళకు కూడా ఈ విధంగా మేము రాజ్యాధికారం సాధించాలని ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దీనికి మేము పెట్టుకున్నటువంటి పారామీటర్స్, ఒకటి, ఒక వ్యక్తి ఎవరైనా కూడా ఒక పోస్టుకి పోటీ చేసినట్టయితే అది 2 పర్యాయాలు మాత్రమే అతను చేస్తాడు. మూడో పర్యాయం చేసినప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్యాండిడేట్గా అట్లనే, అంటే అమెరికన్ స్టైల్ సార్. అంతే. అమెరికన్ ప్రెసిడెంట్ ఏ విధంగా 2 సార్లు చేస్తారు, ఈ కెనాట్ కంటెస్ట్ ఫర్ మోర్ దాన్ 2 times. అయితే ఇప్పుడు మన ఇక్కడ వెసులుబాటు ఏంటంటే ఎమ్మెల్యేకి 2 సార్లు చేయొచ్చు, ఆయన మళ్ళీ ఇంకో 10 అంటే ఎమ్మెల్సీకి చేయవచ్చు, అంత గొప్పవాడైతే మళ్ళీ ఎంపీగా చేయవచ్చు, మళ్ళీ రాజ్యసభకు చేయవచ్చు. కాబట్టి మనం పోస్ట్ను మనం బేసిక్గా చేసుకొని 2 సార్లు అని చెప్తున్నాం. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలనేది మన బేసిక్. రెండోది, మనకి ఈ వ్యవస్థలో ఏమైతే ఉందో ఇప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం ఏమిటి, సింపుల్. ఓటర్లు మనకు ఉన్నాయి, 62% మంది ఓటర్స్ మనం ఉన్నప్పుడు మనం కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం. అది దాన్ని చేయడం కోసం మేము అనేక రకాల మార్గాలు ఆలోచించాం. బీసీలు 160% పైన ఉన్నారంటారు. అవునండి. ఎందుకు వీళ్ళు యునైటెడ్గా లేకపోతున్నారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు ఎందుకు వేసుకోలేకపోతున్నారు? దానికి 2 కారణాలండి. ఒకటి, అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డామినేట్ అయిపోయి ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడాను వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. వాళ్ళని కాదని బయటకు వచ్చి వాళ్ళని వ్యతిరేకించి ఓటేసి అంటే శక్తి సామర్థ్యాలు ఇంకా మనలో రాలేదు. అంతేకాకుండా వాళ్ళని కాపాడటానికి ఒక లీడర్ ఉండని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఈ 2 ఇష్యూస్ మనం అడ్రస్ చేయలేనంతకాలం వాళ్ళు బయటికి రాలేరు. ఇంకొకటి కూడా మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసినా కూడాను, ఎవరైనా ఏదైనా ఇష్యూ కానీ ప్రాబ్లం వచ్చినట్టయితే ఒక బీసీ దగ్గర పోతే బీసీ చేయలేని స్థితిలో ఉన్నాడు, లీడర్ కానీ క్యాడర్ కానీ. అదే తప్పని పరిస్థితుల్లో ఓసీ దగ్గర పోవాల్సిందే. కాబట్టి అట్లనే వాళ్ళ దగ్గర భూమి అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. మన పొద్దున్న లెగిస్తే కూలి కానీ లేకపోతే రైతాంగం కానీ వాళ్ళ మీద ఆధారపడి ఉండటం వల్ల వాళ్ళని వ్యతిరేకించడం అంత ఈజీగా లేదు. కాబట్టి ఈ విషయాలు కనుక మనం అడ్రస్ చేసినట్టయితే డెఫినెట్గా మన మార్పు వస్తుంది. బీసీలకు సంబంధించి కుల జనగణన మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి. కులగణన తీయాల్సిన అవసరం ఉంది. 1935లో తీశారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత మనకు ఫస్ట్ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్కి ఒకటి వేశారు, కేల్కర్ కమిషన్ అంటారు దాన్ని. ఆ తర్వాత మనకి దేశంలో కాకుండా మన రాష్ట్రంలో వేసింది మండల్ కమిషన్ వేశారు. ఆ మండల్ కమిషన్ తర్వాత మురళీధరరావు కమిషన్, ఇట్లా కమిషన్స్ వేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక నగర సత్యం ఏంటంటే, ఇప్పుడు మనం పొద్దున్న లేచిందో సూర్యుడు ఎట్లు ఉదయిస్తాడు అంటే మనం చెప్పడానికి చిన్నపిల్లలు ఏం చెప్తాడు, తూర్పున ఉదయిస్తాడు అని చెప్తాం. దానికి ఏమైనా రిపోర్ట్లు అక్కర్లేదు. ఈ దేశంలో బీసీ వర్గాలు అనేవాళ్ళు 52% ఎక్కువ ఉండారు అనే సంగతి నగ్న సత్యం. అది దాన్ని మనం ఏ రిపోర్ట్స్ అక్కర్లేదు, ఏ కులగణన అక్కర్లేదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి 50% ముందు ఇద్దాము. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇంట్రీమ్గా 50% వచ్చినట్టయితే ఎన్హాన్స్మెంట్ అనేది మీరు కులాలు గణాలు చేసింది తర్వాత ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు 27% మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ 25% మాత్రమే ఉంది. ఓన్లీ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. పొలిటికల్ సిస్టమ్ వచ్చినప్పుడు లోకల్ పార్టీస్లో ఇంతకుముందు మనకు 34% ఉండేది. అది బికాజ్ ఆఫ్ ద సీలింగ్, సుప్రీంకోర్టులో సీలింగ్ ఉందని చెప్పేసి ఒక తీసుకొచ్చి 25% చేశారు. సో దానికి మేము ఆల్టర్నేటివ్ ఏం చెప్తున్నాం అంటే, ప్రతి పార్టీ కూడా 34% బ్యాక్వర్డ్ క్లాస్కి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చినట్టు రాజకీయ పార్టీలు రికగ్నైజ్డ్ పార్టీస్ ఎవరైనా కూడా ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీని కనుక బీసీ ఇయర్మార్క్ చేసి అన్ని పార్టీలు బీసీలకు ఇస్తే మనకు చట్టం కూడా అవసరం లేదు. కాబట్టి ఈ కోణంలో కూడా మనం ముందుకు పోవాలని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. సార్, క్రిమిలేయర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. క్రిమిలేయర్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి లేదు, అటు ఓసీలకు కూడా పెద్ద ఎత్తున ఉన్నది కదా. అంటే 15-20 లక్షల పైగా ఉన్నది క్రిమిలేయర్ పరిమితి. ఎవరికైనా కూడా 8 lakhs అండి. 8 lakhs అని క్రిమిలేయర్కి అప్పర్ లిమిట్ పెట్టారు. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు క్రిమిలేయర్ 8 లక్షల కంటే అంటే రాబడి, సంవత్సరానికి 8 లక్షల రూపాయలు రాబడే వ్యక్తి క్రిమిలేయర్ తీసేస్తారు. 8 లక్షల రూపాయల కంటే ఎక్కువ వస్తే అతనికి బ్యాక్వర్డ్ క్లాసెస్ కన్సెషన్ అనేది వాళ్ళకి ఉండదు, ఎక్స్టెండ్ చేయరు. ఇప్పుడు అది ఉండటం వల్ల మనకు వచ్చే లాభం నెంబర్ 1 వచ్చేసి, ఒక హైయెస్ట్ ఎడ్యుకేషన్ చదివినటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక అబ్బాయి
లోవర్ క్లాస్లో ఉన్నట్టు ఒక రైతు కూలీలో లేకపోతే ఒక రిక్షా కార్మికుడు కొడుకు ఇద్దరు కంపీట్ చేసినప్పుడు రిక్షా కార్మికుడు కొడుకు ఉద్యోగం రాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ క్రీమీ లేయర్ దగ్గర ఉన్న వరకే వస్తుంది. కాబట్టి క్రీమీ లేయర్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఆ సీట్ అతను కంప్లీట్ చేయలేనప్పుడు ఆ సీట్ ఆటోమేటిక్గా ఈ కుర్రోడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్రాడ్గా మనం ఆలోచించకుండా మనలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని డిబేట్ చేస్తున్నారు. దానికి మనం ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏం చెప్పాలంటే మనకున్న పోస్టులన్నీ కూడా అవి మనకే ఉంచాలి. అంటే బ్యాక్లాగులు ఉంచట్లేదు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ లాగా బీసీ బ్యాక్లాగులు వేరే వాళ్ళతో నింపేస్తున్నారు. అది ప్రధానమైన సమస్య. అది ఆ సమస్యను పరిష్కారం చేయాలనుకున్నప్పుడు ఆ పోస్టులు ఎన్ని సంవత్సరాలైనా కూడా అది మనకే ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ పెట్టాలి. ఆ విధంగా దాన్ని మనం చట్టం తీసుకురావాలి. కాబట్టి మన పోస్టులు ఇంకోటి ఇవ్వడానికి వీలేదు. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటారు. ఒక సంవత్సరంలో నింపబడినటువంటి పోస్టులు కనుక అర్హత ఉన్న వ్యక్తి కనుక రాకపోతే ఆ పోస్టులు ఓసీకి ఇస్తారు. సో దాన్ని మనం డిబేట్ చేసుకుని దాన్ని మనకు అనుకూలంగా మార్చాలన్నప్పుడు క్వాలిఫైయింగ్ నేచర్ అనేది తగ్గియాలి. సపోజ్ 50% మార్కులు వచ్చినప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ అన్నప్పుడు 50 కాదు, మాకు 25% వచ్చినప్పుడు కూడా మీరు సీట్లు ఇవ్వండి. లేదా ఆ సీట్లు భర్తీ చేయడానికి ఎంత మార్కులు వచ్చినప్పుడు అంతమందికి ఇవ్వాల్సిందే. లేదు ఈ సీట్లు మాకు నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కలిపి మాకే ఇవ్వండి. అట్లనే మనకి ఒక క్రీమీ లేయర్కి వచ్చినప్పుడు 8 lakhs 20 lakhs చేయమని డిమాండ్ చేయాలి. మనం అది 12 అడుగుతున్నారు, 12 కాదు 20 చేయాలి. 20 lakhs కనుక చేసి కనుక అప్పర్ లిమిట్ కనుక పెట్టుకున్నప్పుడు దాంట్లో కూడా కేటగిరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లీస్ట్ పర్సన్ ఎవరైతే ఉండో వాడికి ముందు ప్రిఫరెన్స్ రావాలా, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లు అనేది క్రీమీ లేయర్ దగ్గరలో ఉండడానికి ఇవ్వాలని నా అభిప్రాయం, మా పార్టీ యొక్క సిద్ధాంతం. సార్, మీ ఆధార్ పార్టీ, మీరు జాతీయ పార్టీ అధ్యక్షులు ఆధార్ పార్టీకి, అవును, బీసీలలో కూడా కొద్దిగా గొప్ప అంటే సూపర్ ఏం డెవలప్ కాలే, 100కు 20 నుంచి 30% డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన 70% పడి ఉన్నారు. మున్నూరు కాపు ఇతర సామాజిక వర్గాలు. ఒకటి అడ్వాన్స్ బీసీలు ఉన్నారు, వాళ్ళని అడ్వాన్స్ బీసీలు అంటున్నారు. రెండోది ఎంబీసీ, సాకలి మంగలి వడ్రబీళ్ళు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. మూడోది అర్ధ సంచార బీసీలు ఉన్నారు. నాలుగోదేమో సంచార బీసీలు, వాళ్ళకి ఈ రోజుకి ఆధార్ కార్డు ఉందని చెప్పలేము, లేకపోతే రేషన్ కార్డు ఓటర్ కార్డు ఉందని చెప్పలేము. ఈ పరిస్థితుల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు ఎట్లయితే రిజర్వేషన్స్ ఇస్తున్నారో అట్లా రాజకీయ రిజర్వేషన్లో అన్ని విభాగాల్లో అన్ని వాటికి సంబంధించి ఎట్లా కూడా ఇస్తే బాగుంటుందంటారా? మీరు ఈ బీసీలకు సంబంధించి ఎట్లా న్యాయం చేయబోతున్నారు? పార్టీ ఐడియాలజీ మొట్టమొదటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 52% రావాలని మా యొక్క సంకల్పం అండి. ఆ 52% రావడం కోసం ఇప్పుడు మనకి టేకిన ఎగ్జాంపుల్ ఆఫ్ మన స్టేట్ తీసుకుంటే 119 నియోజకవర్గంలో 60 సీట్లు అనేది బీసీలకు ఇవ్వాలి. 60 కాదు, మేము మా పార్టీ తరఫున 60 సీట్లు ఇద్దామని మా ఆలోచన. అట్లనే ఎస్సీ ఎస్టీలకు కూడా పెంచిస్తున్నాం, 35 సీట్లు ఇవ్వాలి. ఆ రెండు కలిపితే 100. ఆ తర్వాత మైనార్టీస్కి 10, 110 పోతే 9 సీట్లు మాత్రమే మేము ఓసీలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఆ 9 కూడా కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, వైశ్య కావచ్చు, క్షత్రియుడు కావచ్చు. ఆ 9 సీట్ల మాత్రమే వాళ్ళకి పరిమితి చేయాలి మా ఆలోచన. దాని ద్వారా ఆ కేటగిరైజేషన్ అట్లా చేద్దామని. ఇకపోతే బీసీలలో అమంగ్ బీసీలో వచ్చినప్పుడు మీరు చెప్పిన 4 కేటగిరీలు కరెక్ట్. అది ఈ 4 కేటగిరీలో మొట్టమొదటి మనకు కావాల్సిన రాజ్యాధికారం రావాలి. సో మనకు రాజ్యాధికారం రావాలంటే మనకున్నటువంటి 5 కులాలు, బేసిక్ కులాలు ఏమన్నైతే ఉన్నాయో గౌడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు అండ్ పద్మశాలి, వీటితో పాటు ఎంబీసీలో ఉన్నటువంటి చాకలి, మంగలి, ఉమ్మది, ఇట్లా కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీళ్ళందరినీ తీసుకొచ్చి ముందు చట్టసభల్లో కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఒక మైనార్టీలో లేకపోతే మోస్ట్ మైనార్టీ పీపుల్కో మనం ఇప్పుడు అకామిడేట్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ముందు మనం చట్టసభల్లోకి మన గ్రూప్ రావాలి. మన గ్రూప్ వచ్చింది ఏబిసిడి చేయటం వల్ల బీసీలు విద్యా ఉద్యోగాల్లో బీసీలో ఏబిసిడి చేసి బీసీఏకి 7%, అట్లా 27% 25ను పంచారు. 7, 10, 7, 1. అట్లనే ఈ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా బీసీ ఏబిసిడీలకి అట్లా పంచవచ్చు. తప్పు లేదంటే చేయడం సహజమే, కానీ అది మన చేతిలో పార్లమెంట్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చి మన పార్టీ తరఫున చేసినప్పుడు మనందరికీ కూడా మేము చెప్పేది అదే అనమాట. పోటీ చేసి గెలిపోవచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళందరినీ కూడా మన అసెంబ్లీకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇచ్చేది ఉంటుంది, చైర్మన్స్ ఉంటాయి, ఎమ్మెల్సీలు ఉంటాయి, ఎంపీ రాజ్యసభ ఉంటుంది. సో ఇలాంటి పోస్టులన్నీ కూడా వాళ్ళకి మార్కెట్ కమిటీలు, ఎస్సీబీలు, సెంట్రల్ వీళ్ళందరినీ దేవాదాయ, ధర్మాదాయ, అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే వార్డు నెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా 6.5 లక్షలకు పైగా పోస్టులు ఉంటాయి. అవి ఇతర ఉపకులాలతో నింపేసేది. ఎగ్జాక్ట్లీ బీసీలు కానీ, బహుజనులు కానీ, అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కానీ అందరినీ నింపొచ్చు. అన్ని వర్గాలు మన చేతిలో పని, పవర్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎవరినైనా పెట్టవచ్చు. కాబట్టి అది మాకు చేసే ప్రయత్నం. ఇప్పుడు ముందు మన టార్గెట్ మనం ఎవరైతే ఉండో శత్రువు, ఆ శత్రువును మనం దాటిపోవాలి. ఆ శత్రువుని దాటిన తర్వాత మనకి అధికారం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూర్చోబెట్టుకు మనమే డిసైడ్ చేసుకున్నాం వాట్ మ్యాన్ అది కేటగరైజేషన్ బాగుంటుందా, నామినేటెడ్ బాగుంటుందా, ఎట్లా అనేది, లేకపోతే రొటేషన్ బాగుంటుంది అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సార్, పోయిన ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఉంది. గత పాలకులు పెట్టిన కానీ లేకపోతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా చూసినప్పుడు 34% రిజర్వేషన్ పోయినసారి స్థానిక సంస్థల ఎన్నికలు, అటు సర్పంచ్ గారండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 34% 24 ఎంత బాస్ అది
ఎంత అమలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో? 24% ఇంకా తగ్గింది. తగ్గింది 22 ఓవరాల్ జిల్లా పోస్టులు అయితే 18% వచ్చింది సార్. స్టేట్ స్టేట్లో పోస్టులు ఉంటాయి కదా, అవి 18% వచ్చింది 22.7కి. ఈ ఖమ్మం జిల్లాకు వచ్చి 10%, మహబూబ్నగర్ వచ్చి 6%. సార్ స్పందించండి. ఇప్పుడు 6% మనకు రావడం, 4% ఇది ట్రాక్ ఏరియా. షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సీట్స్ వాళ్ళకి షెడ్యూల్ ట్రాక్ వాళ్ళకి అలాట్ అయింది కాబట్టి ఇక్కడ మనకు అదే పర్సెంటేజ్ వస్తుంది. అది ఖమ్మం జిల్లా ప్రత్యేకత, అదే మహబూబాబాద్ కానీ ఇవన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో మొత్తం కూడా వాళ్ళకి ఎస్టీలకే పోతాయి, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వరు. ఆ రిమైనింగ్ పార్ట్లో మనకు వచ్చినటువంటి ఆ రిజర్వేషన్లు ఓవరాల్గా చూస్తున్నాం కాబట్టి ఆ విధంగా తగ్గి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే 34% రిజర్వేషన్ తగ్గడానికి కారణం అంటే సుప్రీంకోర్టు ఒక అప్పర్ లిమిట్ పెట్టారు. 50% రిజర్వేషన్ మించకూడదని ఇంద్ర సహాని అనే కేసులో ఇచ్చారు. అది కృష్ణమూర్తి అనే కేసు, ఒక బెంగళూరు కేసులో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ రాజకీయ వ్యవస్థలో కూడా 34 పెంచొద్దు అని చెప్పారు. ఇది జరిగినటువంటి విషయం. దీనికి కూడా దాన్ని ఏం చేసేది 34 పెరిగిపోతుంది కాబట్టి తగ్గించారు. ఇప్పుడు మనం ఏమన్నామంటే పార్టీ వైజ్ ఏమంటున్నాం రిజర్వేషన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్. ఈ రాష్ట్రంలో ఈ మూడే కదా. ఈ 3 పార్టీలు కనుక మనకు 34% రిజర్వేషన్ కనుక అమలు చేస్తానంటే ఆపేది ఎవరు? మనకు చట్టం ఎందుకు? సో ఆ లైన్స్లో రావాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికి మనందరూ సహాయ సహకారాలు తీసుకొని మనం ఒకసారి వాళ్ళు రౌండ్ టేబుల్ పెట్టుకొని దాని ప్రకారం మనం నిర్ణయం తీసుకొని కంపల్సరీగా అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేసి ఆ విధంగా ఒకవేళ లేదు ఆ పార్టీలో మనం నిలబడతాం. ఆ పార్టీ ఎవరైతే ఉన్నట్టారో ఆ పార్టీని మనం ఓడగొట్టడం కోసం మేము ముందుకు వస్తున్నాం. బీసీ పార్టీగా, ఎస్సీ ఎస్టీ పార్టీగా మన పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చుకొని మనం నిలబడి మన రాజ్యానికి వద్దాం. సార్ భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అంటారు, అమెరికా, సింగపూరు, మలేషియా అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కూడా ఇది అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. మరి ఇంకా 100 ఏళ్ళైనా ఇది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండాలి. మీ దగ్గర, మీ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఈ దేశ అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి ఉండాలంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ పార్టీ మేనిఫెస్టో కానీ మీ పార్టీ లైన్ కానీ అంటే మనం కొన్ని వాస్తవాలు కూడా ఒప్పుకోవాలండి. యాజ్ అండ్ టుడే వరల్డ్ మొత్తం ఎకానమీలో చూసినట్టయితే మనం 5th పొజిషన్లో ఉన్నాం. అంటే మనం బ్యాక్వర్డ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ, అంటే డెవలపింగ్ కంట్రీ. ఇప్పుడు ఇంతకుముందు అభివృద్ధి చెందిన దేశంతో పాటు ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశంతో ఉంది. మన దగ్గర ఉన్న సంపద యువత, దాదాపు 70% దాకా యువత అనేవాళ్ళు వరల్డ్ మొత్తంలో కూడా మనోళ్ళు ఉన్నారు. ప్రతి దేశంలో మీరు ఎక్కడ చూసినా కూడా మన యువత అక్కడ వాళ్ళకి సేవలు అందిస్తున్నారు, మనతో ప్రోగ్రెస్ చూపిస్తున్నారు. ఇక మన దేశంలో ఉన్న 2 ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి, ఎలక్షన్ ప్రాక్టీసెస్లో కరప్షన్ ఉంది కాబట్టి అది తొలగించాలి. రెండోది వచ్చేసి ఎలక్షన్స్ లాలో ఏదైతే ఉన్నాయో అవి సరి చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇండియా విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇది మనకు జరగాల్సింది. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల మీద ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీకి వెళ్తున్నారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? 100% ఒక పార్టీలో గెలిచి ఇంకోటి పోవటం తప్పండి. నేను పిహెచ్డీ చేసిన సబ్జెక్ట్ కూడా అదే సబ్జెక్ట్ నాదే టాపిక్. అది యాంటీ డిఫెక్షన్ లాలో, కాన్స్టిట్యూషన్ లాలో 10th షెడ్యూల్ అంటారు దాన్ని, పార్టీ నిరోధక చట్టం. అది దాంట్లో ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారి టైంలో ఈ చట్టం జరిగింది. దాంట్లో వాళ్ళు మొట్టమొదటి ఎగ్జామ్షన్ 2 ఇచ్చారు. ఒకటి స్ప్లిట్, అంటే ఒక పార్టీ నుంచి స్ప్లిట్ అయిపోతే 1/3 కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రెండోది మెర్జర్, 2/3 మెంబర్స్ పై కలిసినా కూడా ఒప్పుకునేవాళ్ళు. ఈ రెండింటిలో స్ప్లిట్ అనేది 2005లో దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మెర్జర్ మాత్రం మిగిలింది. అంటే ఒక పార్టీలో గెలిచినప్పుడు 2/3 వంతు మెంబర్స్ కనుక పోయి వేరే పార్టీకి కలిస్తే అది డిఫెక్ట్ కాదు అని చట్టం చెప్తా ఉంది. నేనేమంటానంటే అది కూడా తీసేయాలి. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఏమంటే అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలి. లేదు యూ వాంట్ టు గో ఫర్ అదర్ పార్టీ అన్నప్పుడు దీన్ని రాజీనామా చేయాల్సిందే, లేదా ఆ పార్టీ రాజీనామా చేసిన తర్వాత మేము తీసుకుంటాం చెప్పాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ నాగేంద్ర మనం గెలిచాడు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, ఎంపీకి కంటెస్ట్ చేస్తారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే మన లాలో ఉన్నటువంటి చిన్న పొరపాటు వల్ల దీన్ని ఎవరూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. లా ఏం చెప్తుందంటే ఎవరు దీన్ని కంప్లైంట్ చేయాలంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే మాత్రమే దీన్ని కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఆర్గనైజేషన్ చేయడానికి లేదు, దాన్ని లోకల్ స్టాండే అంటారు. ఎవరు ఈ పిటిషన్ వేయాలి అని దాంట్లో చట్టంలో రాశారు, వాళ్ళు తప్ప మనకు లేదు. కాబట్టి ఆ స్పీకర్ ఎవరైతే ఉంటాడో ఆయన ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ స్పీకరు. ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు, ఈయన కేసు ఆయన తొందరగా తేల్చడు కదా. ఈ 5 సంవత్సరాలు పోయిన తర్వాత వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి చట్టంలో ఉన్న చిన్న లోపాన్ని పట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఆ చట్ట సవరణ జరగాల. లేదు కోర్టులు అనేది కాగ్నిజెన్స్ తీసుకోవాలి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ చట్టంలో నీ లోపం ఉంది కాబట్టి తీసేయాలి. అంటే స్పీకర్కి అనేవాడికి విచక్షణాధికారం ఇవ్వద్దు. అది కోర్టు కన్నా ఇవ్వాలా, లేదా స్పీకర్కి ఇచ్చినట్టయితే 3 నెలల్లో నువ్వు కేసు ఎట్టి పరిస్థితుల్లో ఫైనలైజ్ చేయాలి. ఇవాళ డిఫెక్ట్ జరిగిందని మీరు పిటిషన్ వేస్తే 3 నెలల్లో దీని రిజల్ట్ రావాలా. ఆ విధమైనటువంటి పద్ధతి రావాలి. మా పార్టీ తరఫున మేము పోరాడతాం.